ಬ್ರಹ್ಮಶ್ರೀ విష్ణు భట్ల సుబ్రహ్మణ్య సలక్షణ కనబడి గురుగారువే అనుగ్రహ భాషణం పడనను ప్రార్థన చేస్తున్నాను నేను. నెక్స్ట్ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతౌ పునః పునః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. సభాయ నమః. ఈ సభలో ప్రధానమైనటువంటి చెప్పదగిన విషయం బ్రహ్మశ్రీ వెంకటరామ ఘనపాఠి గారిని గురించి. వారి జీవిత కాలాన్ని పరిగణనలో తీసుకున్నప్పుడు 80 సంవత్సరాలు నిండుతాయనే అభిప్రాయంతో అశీతితమ వార్షికోత్సవాన్ని ఘనంగా చేయాలి అని వారి కుమారుడు శ్రీరామ ఘనపాఠి ఈ రకమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇది అపురూపమైనటువంటి ఏర్పాటు కానీ సామాన్యమైనది కాదు. మామూలుగా అశీతికి ఇంత గొప్పగా చేయటంలో మామూలుగా మేము అధ్యయనం చేసేటువంటి ఈ యజుర్వేద తైత్రీయ శాఖ 82 పన్నాలు ఉన్నాయని మేము అధ్యయనం చేస్తూ ఉంటాం. సుమారుగా 80 వేసుకోండి, దానిదే ఉంది 2 అటు ఇటుగాను. కాబట్టి అది కూడా మనసులో పెట్టుకుని సహజంగా ఆ లోకంలో అశీతికి పెద్ద మహా ఉత్సవాలు చేయటం అనేది ఉంది. అలాంటి దాంట్లో భాగంగా ఈ రోజున ఘనంగా ఈ మహోత్సవానికి ఏర్పాటు చేశారు. దీంట్లో చూడండి, వారు ఎవరు వారి దగ్గర అధ్యయనం చేసినటువంటి వారే చాలామంది ఘనపాఠీలు అన్నమాట. వారు మొట్టమొదట్లో 80 మంది ఉంటారు అని ఊహ చేసి ఉంటాడు ఇతను. కానీ చూస్తే 280 రెట్టింపు అయి ఉంటుందో లేకపోతే 380 అయి ఉంటాయో తెలియదు. అంతమంది ఘనపాఠీలు అందరూ వచ్చారు. అసలు ఇతనికే వాళ్ళ నాన్నగారు ఎంతమందికి చెప్పాడో తెలియదేమో అని నేను అనుకుంటున్నాను. నేను లేకపోతే తక్కువ అంచనా ఎందుకు వేసాడు ఈ అబ్బాయి తెలియదు. సరే, ఏమో అడుగుదాం తర్వాత ఆ విషయం. అది అలా ఉంచండి. ఇంతకీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో గురువులు చాలామంది ఉన్నారు, పాఠశాలలు ఉన్నాయి. కానీ జీవితాంతం పాఠశాలలో అధ్యాపనం చేయగా ఎంతమందిని తయారు చేయగలరు అనేటటువంటి ఒక అంచనా. సుమారుగా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆంధ్రదేశం కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ అన్ని చోట్ల కూడా ఇంకా మహారాష్ట్ర ఇత్యాది స్థలాలలో మహా చేస్తే క్రమాంతం ఘనాంతం అధ్యయనం చెప్పడం అనేటటువంటిది మహా చెబితే 20 మంది, 25 మంది, 30 మందికి చెప్పగలుగుతారేమో. సుమారుగా అంతమంది వీరి శిష్యులు ఉన్నారు అని మనం ఒక భావన చేయొచ్చు. కానీ ఆశ్చర్యం, వెంకటరామ ఘనపాఠి గారి దగ్గర అధ్యయనం చేసిన వారి సంఖ్య, ఘనాంతం క్రమాంతం అధ్యయనం చేసిన వారి సంఖ్య చూస్తే 200, 250 అట్లాగా కనపడుతోందండి. ఇది ఎలా చెప్పాడైనా నాకు అర్థం కావట్లా. అంటే నేను వినదేంటి, నేను ఇప్పటికి ఇంచుమించుగా 25 సంవత్సరాల బట్టి చూస్తున్నాను నేను ఈ పాఠశాలలో. నేను ఏదో వేదభాష్య పాఠశాల ఉపాధ్యాయుడిగా వచ్చాననుకోండి ఈ పాఠశాలకి. కానీ రోజు దినచర్య వారు చెప్పే పాఠాలు, స్టూడెంట్స్ వాళ్ళందరూ ఏం జరుగుతుంది అంతా రోజు చూస్తూనే ఉంటాను నేను. అంటే దీనికి కారణం ఆయన శిష్యుల మీద ఉండేటువంటి ప్రేమాతిశయమని నాకు అనిపించింది. సహజంగా మామూలుగా పుత్రుల పట్ల తల్లిదండ్రులకు ఎటువంటి ప్రేమ ఉంటుందో బాగా ఉండే చోట్ల మనకు తెలుసు. అట్లా శిష్యుల పట్ల కూడా అటువంటి ప్రేమ ఆయనకుంది. అందుకోసమనే వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని పాఠశాలలో గురువులు ఉన్నారనుకోండి, ఏదో ఆ సమయానికి వస్తారు, ఆ పాఠం చెప్తారు, వెళ్ళిపోతారు.
ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. అట్లా కాదుగా, రాత్రి తెల్లవారుజామున లేపడం, ఆవృత్తి చెప్పించడం. ప్రాచీన కాలంలో తెల్లవారుజామున ఆవృత్తి చెప్పించడం అనేది వేదవాధ్యయనానికి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం అది. ఎందుకంటే ఆ సమయంలో బుద్ధి చాలా ప్రసన్నంగా ఉంటుంది. అప్పుడు ఆవృత్తి చెప్పించాలి, వాళ్ళని లేపాలి. నిద్రపోతూ ఉంటారు చిన్నపిల్లలు, వాళ్ళ వయస్సులో సుమారుగా 15-20 మధ్యలో ఉంటారు. వాళ్ళని లేపి కూర్చోబెట్టి ఆవృత్తి చెప్పించి, అంటే ఆవృత్తి చెప్పడానికి వేరే టైం ఉండకూడదు. అంటే ఆ వేదాధ్యయనం చెప్పే విధానాలలో నేను చెప్పే మాటలు సామాన్యంగా అందరికీ తెలియకపోవచ్చు, మిగతా వేదాధ్యయనం చేయని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వేదాధ్యయనం చేసే వారందరికీ నా మాటలు తెలుస్తాయి. అప్పుడు వాళ్ళని లేపి మళ్ళీ ఇంకా వేదాన్ని ఉపదేశం చేయడానికి, వెళ్ళి చెప్పడానికి టైం వేస్ట్ అయిపోకుండా తెల్లవారుజామునే ఆవృత్తి చెప్పించడం అనేది మా వేదాధ్యాతలు చెప్పేటటువంటి పద్ధతిలో ఉంది. అట్లా రాత్రి పడుకునేదాకా తెల్లవారుజామున లేపి, అట్లా ఆ రకంగా 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక గురువు శిష్యుల్ని ఇలా చేస్తూ ఉంటుంటే అన్నం పెట్టి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కలగజేసి, ప్రతి పండగ, దీపావళి పండగ వస్తుంది, సంక్రాంతి పండగ వస్తుంది, దసరాలు వస్తాయి. అప్పుడు వాళ్ళేదో పాపం ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులు చూస్తారు, వాళ్ళకేదో ప్రేమతో ఒక పంచో చొక్కో షర్టో ఏదో ఇస్తారు, కొనిపెడుతూ ఉంటారు. ఏదైనా కావాలనుకుంటే చిన్నతనం కదండి, ఏదైనా కావాలంటే వాళ్ళు కొనిపెడతారు. కానీ ఇక్కడ ఉండిపోతున్నారే ఈ పిల్లలు. కాబట్టి తల్లిదండ్రుల దగ్గర లేమే, ఉంటే మనకు అవన్నీ వచ్చేవి. నాన్న షర్టు కొని పెడతాడు, ప్యాంట్ ఇస్తాడు, లేకపోతే పిండి వంటలు చేస్తుంది మా అమ్మ, అవి నాకు ఇక్కడ లేదే అని వాడు అనుకోకూడదు. అవన్నీ ఇక్కడే ఉండాలి. లేకపోతే పండగకి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంటికి వెళితే మళ్ళీ వస్తారు రారు మనకు తెలియదు. అంచేత ఇంటి వాసన చప్పున పట్టకూడదు. అందుకోసం ఆయన ఏం చేస్తారంటే ఘనాపాటి గారు వాళ్ళందరికీ కావాల్సినవన్నీ పండగలకి పిండి వంటలు, అట్లాగే వాళ్ళకి షర్టు ప్యాంటు, ఏదో వాళ్ళకేదో ఏముంటుంది పాపం. అంతకంటే వాళ్ళే విమానాల మీద వెళ్తానంటారా, లేకపోతే అవన్నీ అడుగుతారా, డబ్బు అడుగుతారా, ఏం అడగరు కదా. ఏదో రోజు వాసుకునేటటువంటి చిన్నతనం పాపం, ఆడుకుంటారు, అంతకంటే తెలియదు కదా. అలాంటివన్నీ ఆయనే ఏర్పాటు చేస్తారండి. మరి ఇంత ప్రేమతో పుత్రవాత్సల్యంతో శిష్యులందరినీ చూశారు అంటే వాళ్ళు ఇంకో చోటకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? ఎందుకు ఆ గురువుని విడిచిపెడతారు? వాళ్ళు విడిచిపెట్టరు. అందుకోసమే ఆయన శిష్య సంఖ్య పెరిగింది అని నేను అనుకుంటున్నా. ఇది సత్యమో కాదో మీరందరూ కూడా చెప్పాలి నాకు. నేను కూడా చూశాను కాబట్టి చెబుతున్నాను నేను. ఎందుకంటే నేను ఇంచుమించుగా 25 ఏళ్ళ బట్టే 2002లో వచ్చాను. వేదభాష్యం ఉపాధ్యాయుడిగా నన్ను జయంత సరస్వతి సోమవారం తీసుకొచ్చి ఇక్కడ అట్టిపెట్టారు నన్ను. అప్పటి నుంచి నేను వేదభవనానికి పెడుతూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా అంతా. కాబట్టి వారి ప్రేమాశయాలు అలాంటివి. కాబట్టి ఇక్కడ ఇంత గొప్పగా వీరందరూ కూడాను ఇంతమంది ఘనాపాఠీలు తయారయ్యి లోకాన్ని ఇంతటిని కూడాను వాళ్ళు పవిత్రింపజేస్తూ లోకంలో చాలా గొప్పగా రాణిస్తున్నారంటే ఆయనకు ఉండేటువంటి ఆ పుత్రవాత్సల్యం, ఆ శిష్యుల పట్ల ఉండేటువంటి భావం ఉందే, అది చాలా గొప్పది. దానివల్లనే ఇంత అభివృద్ధిలోకి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ రోజున ఇంతమంది అప్పుడు చెప్పాడు శ్రీరామ ఘనపాటి, మేము వస్తాం మా కర్తవ్యం. ఆయన ఎవరు మర్చిపోతారండి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని తండ్రి ఏమైనా పిలుస్తాడో కొడుకుని? నాన్న ఎట్లా ఉన్నాడు, ఆరోగ్యం ఎట్లా ఉంది, అమ్మ ఎట్లా ఉంది అని ఎక్కడున్నా కొడుకులు వచ్చి చూడాల్సిన బాధ్యత ఉందా తల్లిదండ్రులు లేదా? ఇది కూడా అంతే. ఇప్పుడు కూడా ఈ స్టూడెంట్స్ ఒకవేళ అధ్యయనం అయిపోయి బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ పండగ పర్వం వస్తున్నట్టయితే ఇవాళ ఉత్సవం జరిగింది. ఘనాపాటి గారి గురించే కదా, వెంకటరామ ఘనాపాటి గారి గురించే కదా ఈ ఫంక్షను. అంతా వచ్చేసారు వాళ్ళు. ఈయన మర్చిపోవచ్చు ఒకవేళ, ఇతనికి తెలియదు, ఇంకా చిన్నవాడు, వాళ్ళ నాన్నగారు ఇంకా పెద్దవాడు కదా. అయినా మేము చదువుకున్నామండి. ఇప్పుడు మా నాన్న కూడా చాలామంది అధ్యయనం చెప్పారు. ఇందాక ఎవరో చెప్పారండి, మీ ఊళ్ళో చదువుకున్నామని ఇందాక ఒక ఆయన చెప్పాడు. నాకేం తెలుసు, నేను ఎడుతున్నానా, అక్కడికి వెళ్ళి రోజు చూశానా నేను. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు. మీ అమ్మగారు మాకు అన్నం పెట్టిందండి, మేము ఆ ఊళ్ళో కాలువ ఉంది మాకు, ఆ కాలువలో ఈతలాడేవాళ్ళమండి మేము అని ఇవన్నీ చెప్పేవాళ్ళండి నాకు. కాబట్టి
మనకు తెలియకపోయినా వాళ్ళు గుర్తుంచుకుంటారు, జీవితాంతం గుర్తుంచుకుంటారండి. గుర్తుంచుకోండి, ఒక్క చోట ఓసారి కనుక ఇలాంటి అనుభవం కలిగితే మన జీవితంలో మళ్ళీ మర్చిపోలేము ఆ వ్యక్తుల్ని మనం. అదిగో అలాంటిది ప్రేమ అనేటటువంటిది. మనం డబ్బు ఇవ్వడం అనేది విషయం పాయింట్ కాదండి. మీరు ఎంత ఇచ్చినా కూడా అది అసంతృప్తిగానే ఉంటుంది. కానీ ఆ ప్రేమను పంచడం ఉందే, ఆ వాత్సల్యమును, ఆ ప్రేమ, గౌరవం, మర్యాద, మంచిగా మాట్లాడటం, వాళ్ళని దగ్గర జారదీయటం, వాళ్ళ కష్ట సుఖాలు చూడటం. వాళ్ళు కొంతమంది క్రమాంతమై ఉంటాడు, కొంతమంది ఘన రాకపోవచ్చు, ఇది కూడా కొంత తగ్గచ్చు. అయినా కూడా వాళ్ళకు కూడా ఏదైనా తగినటువంటి ఉపాయం ఎలా బతుకుతాడో చూడొద్దండి. అది అలాంటివన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకుని దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ వీళ్ళందరినీ రక్షిస్తూ కాపాడినటువంటి మహానుభావుడు. ఆయన కీర్తి అజరామరంగా ఉంటుంది. ఆయన శాశ్వత బ్రహ్మలోకాల్లో ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటారు. ఎందుకు బ్రహ్మలోకాలు అన్నానంటే నేను విష్ణులోకము రుద్రలోకం అనలా. ఎందుకంటే అక్కడ వేదాలు ఉంటాయి. బ్రహ్మగారు వేదాలని చెప్తుంటాడు, 4 ముఖాల్లోంచి వేదాలు వస్తుంటాయి అక్కడ. అందుకోసం ఈయన కూడా అక్కడే ఉంటే, ఇప్పుడు మనందరం వేద పండితులం కాబట్టి వేద సభకు వచ్చాం. అందుకోసం ఆయన అక్కడే ఉంటారని చాలా ఎంతో ఆనందంతో మాట్లాడుతూ వారి అనుగ్రహం మనందరికీ కూడాను ఉండాలని, ఇంకా ఈ పైన కూడా ఉండాలని ప్రార్థిస్తూ మరొక్క మాట. ఇందాక ఇక్కడికి శంకరాచార్యుల వారిని తీసుకొచ్చారండి. అది ఆశ్చర్యం వేసింది నాకు. అంటే ఈ సందర్భంగా అది ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు, వచ్చేదాకా నేను చూడలే. అడిగాను, తీసుకొచ్చిన ఆయన ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉంటే, ప్రపంచమంతా తిప్పుతానండి, ఎప్పుడు 2 రాష్ట్రాలు తిప్పాను, అలా ఊరేగించాను స్వామి. మామూలుగా మన శంకర మందిరం ఉందనుకోండి, అది శంకర జయంతి చేస్తాం మనం 5 రోజులు. గర్భోత్సవాలు, జన్మోత్సవాలు 2 రకాలు ఉన్నాయి. అవి చేస్తుంటాం. అక్కడ ఏదో శంకర భాష్యాలు పారాయణ చేస్తుంటాం, వేద పారాయణలు అంటాం, ఏదో శంకర విజయం మీద ఉపన్యాసాలు చెప్పిస్తూ ఉంటాం, వేద సభలు చేస్తూ ఉంటాం. ఇదంతా మామూలుగా అనేది అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఊళ్ళో ఆ శంకర మందిరాల్లో ఆ విగ్రహాన్ని సాయంత్రం కూడా ఊరేగిస్తారు. కంచిలో కూడా స్వామీజీ ఊరేగింపు ఉంటుంది శంకర జయంతి రోజున. కానీ ఇది అట్లా కాదు, ఈయన మొత్తం దేశమంతా కూడా ఊరేగిస్తాడు ఈయన. ప్రస్తుతం తెలుగుదేశం, ఆంధ్రదేశంను ఇక్కడ తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా ఊరేగించడం జరిగిందిట. ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి వెళ్ళటం, అక్కడ శంకరాచార్యుల వారి గురించి చెప్పించాలి. ఇప్పుడు ఎలా ఉందంటేనండి, ఈ మధ్యకాలంలో ఏమిటో నాకు అర్థం కాదు, ఈ అజ్ఞానం పెరగడంలో దానికి ఒక హద్దు లేదు, అర్థం లేదు. అలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారండి. శంకరాచార్యుల వారి గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. నాకు అనిపిస్తోంది, ఎంతోమంది పండితులు పూర్వం నుంచి చెబుతూనే ఉన్నాం, మేము చెబుతూనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి. నేను మొట్టమొదట్లో తిరుచూరు కాలటి దగ్గర కీర్తి స్తంభ ప్రతిష్ఠ చేశారు కామకోటి పీఠాధిపతులు. జయేంద్ర సరస్వతి స్వాముల కాలం అది. అక్కడికి వెళ్ళాను. వెళితే అప్పుడు శంకర విజయ మకరందం అని ఒక పుస్తకం వేశారు. శంకర విజయం అనే పుస్తకం ఉంది అసలు మామూలుగా. దానిపైన కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి ఆ రోజుల్లో. మా గురువుగారు మండలేక వెంకటశాస్త్రి గారు, పరమాచార్య వారు ఆ రోజుల్లో ఈ కథలన్నీ చాలా పెద్ద నడిచినాయి. సరే, అదంతా అడంగా పెట్టండి. దాని మీద మరి మన కృష్ణమూర్తి శాస్త్రి గారు కానీ ఇంకా కొంతమంది పండితులందరూ కలిసి శంకర విజయ మకరందం అంటే ఒక సారం అన్నమాట, ఓ పుస్తకం వేశారు. అది ఆ రోజున ఆవిష్కరించారు. ఆయన నన్ను పిలిచి ఈ పుస్తకం తీసుకెళ్ళి ఆంధ్రదేశం అంతా ఉపన్యాసాలు చెప్పమని పంపించారు నన్ను. తప్పకుండా చెప్తాను, నాకు అసలు, ఎందుకంటే నేను చదువుకుందే అద్వైత వేదాంత శాస్త్రం అని నేను మా ప్రాంతం అంతా కూడా తిరిగి ఉపన్యాసాలు చెప్పా. కానీ ఎంత చెప్పినా మళ్ళీ ఈ రోజున నాస్తికంగా మాట్లాడుతున్నారండి. మళ్ళీ నేను ఇంకెంతకాలం చెప్పగలను, నేను చెప్పలేను, ఇప్పుడు నా వయసు అయిపోయింది. తర్వాత వాళ్ళు చెప్తారు. కానీ ఎందుకునో వాళ్ళ దురదృష్టం, ఏం పాపకర్మమో తెలియదు, శంకరాచార్యుల వారి మీద దుష్ప్రచారమా. పాపం ఆయనకి అది కష్టం వేసి ఉండొచ్చు 3 వంతులు. ఇప్పుడు అవధానులు గారు కూడా దీంట్లో ప్రధాన పాత్ర వహిస్తున్నారని చెప్పారు నాకు. అందుకోసమని ప్రతి గ్రామానికి శంకరాచార్యుల వారిని తీసుకెళ్ళి విగ్రహం ఊరేగించడం, ప్రతి చోట విగ్రహ ప్రతిష్ఠ చేయించడం, అక్కడ శంకర విజయం మీద సారాంశమైనటువంటి శ్లోకాల గురించి అక్కడ ఉపన్యాసాలు చెప్పించడం,